మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించుగాక. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో దేవుని దృష్టిలో ఉత్తమమైనటువంటి విషయాలను గూర్చి ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. ఆయన దృష్టిలో ఉత్తమమైనవి ఏమిటి? కేవలం మూడు విషయాలు మనం ఇక్కడ గమనిస్తాం. మొదటిగా న్యాయముగా నడుచుకొనుటయు, రెండవది కనికరమును ప్రేమించుటయు, మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. మూడు విషయాలు: రైట్ జడ్జిమెంట్, మెర్సీ అండ్ హ్యూమిలిటీ. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించినట్లయితే ప్రారంభం నుండి ప్రభు ఈ విషయాలను తెలియచేస్తూనే వస్తున్నారు. ఇది మనకు కనిపించకుండా బైబిల్ అంతా అల్లుకున్నటువంటి ఒక అల్లిక. న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అతి విలువైనటువంటి మాటలు. న్యాయము తప్పి అన్యాయము చేయవారు దేవుని దృష్టికి యోగ్యులు కారు, ఆయన రాజ్యానికి వారసులు కానేరరు. న్యాయాన్ని గురించి మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతం ఇయ్యక తన పొరుగు వాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకునే వానికి శ్రమ. ఈ న్యాయము తప్పి నడుచుకునే వారి యొక్క స్థితిని మనం ఒకసారి ధ్యానించినట్లయితే వీరు నగరును స్థాపించడానికి నీతిని తప్పుతారు, మరియు తన మేడగదులను కట్టించుకోవడానికి న్యాయము తప్పి కట్టించుకుంటారు. ఊరికనే పొరుగు వారితో పనులు చేయించుకుంటూ ఉంటారు, ఒక్క పైసా కూడా వారికి ఇవ్వక అన్యాయముగా ప్రవర్తించే వారి యొక్క స్థితి. వారి హద్దు ఇక్కడ వరకే, కానీ హద్దు మీరి వారు వారి యొక్క గృహాన్ని కట్టుకుంటారు. వారికి అనుమతి ఈ గీత వరకే, కానీ గీతను దాటి వారు పరిధిని మించి ప్రవర్తిస్తూ ఉంటారు, పనులు కొనసాగిస్తూ ఉంటారు. తమ తోటి వారితో, తమ పొరుగు వానితో ఊరకయ్యే ప్రతి చిన్నదానికి పెద్దదానికి పని చేయించుకుంటారు. వారికి కొంచెమైనను సహాయాన్ని చేయక, కొంచెమైనను ప్రతిఫలము ఇయ్యక. ఈ క్రియలని దేవుని దృష్టికి అన్యాయమైనటువంటి మార్గం. దేవుడిట్టి వాటిని ఎనడును మెచ్చడు. అది ఎవరైనా సరే, మేము సేవ చేస్తున్నామని చెప్పుకొనుచు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను వారి యొక్క స్వప్రయోజనాల కొరకు వినియోగించుకుంటే దేవుని దృష్టికి అది అన్యాయమైనటువంటి నడక, న్యాయమైనటువంటి నడక కానే కాదు. ఊరకయ్యే పని చేయించుకునుట మరియు నీతి తప్పి ప్రవర్తించుట, వారి పరిధికి మించి క్రియలు కొనసాగించుట, అది దేవుని దృష్టికి అసహ్యమైనది, అది న్యాయమైనది కానే కాదు, అది దేవుని దృష్టిలో ఉత్తమమైనది అస్సలు కాదు. మరి రెండోదిగా మనం చూస్తాం కనికరమును ప్రేమించుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది: కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. కనికరము చూపని వాడికి కనికరం లేకుండానే తీర్పు తీర్చబడుతుంది, అయితే కనికరం కలిగిన వాడికి కనికరము అనుగ్రహించబడుతుంది. కనికరం అనేది క్రైస్తవుని యొక్క మంచి లక్షణం. కనికరం లేనటువంటి క్రైస్తవుడే కాదు. వాక్యం సెలవిస్తుంది కనికరము కలిగి ఉండటం మటుకు కాదు, కానీ ఆ కనికరాన్ని మీరు ప్రేమించాలి. అంటే కనికరం చూపించాలి కాబట్టి చూపిస్తున్నాము, కనికరం కలిగి ఉండాలి కాబట్టి ఉంటున్నాము అని బాహ్యమైనటువంటి వేషధారణకరమైనటువంటి భక్తి జీవితం కాదు, కానీ ఆ కనికరమును ప్రేమించేటువంటి ఆధ్యాత్మిక లోతులోకి, ఆత్మీయ మెట్టులోకి వెళ్ళిన వారంగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కనికరం కలిగి ఉంటే మీకు కనికరము చూపబడుతుంది. కనికరము లేకుండా మీరు జీవించినట్లయితే ఈ జీవితంలో కూడా కనికరము లేనటువంటి పరిస్థితి ఎదురవుతుందని వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంది. యాకోబు భక్తుడు కూడా తన పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో రాస్తున్నాడు: కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం న్యాయమైనటువంటి నడవడికతో మరియు కనికరమును ప్రేమిస్తూ ముందుకు సాగుదాం. కనికరము లేని ఎడల దేవుని దృష్టికి మనము యోగ్యులము కాదు. కనికరము లేని జీవితం దేవుని దృష్టికి ఉత్తమమైనది కానే కాదు. ఇది ఉత్తమమైనది అని మనకి ప్రభు సెలవిస్తుండగా ఆ ఉత్తమమైనటువంటి వాటిని మనం ఎన్నుకున్న వారంగా, ఆ ఉత్తమమైనటువంటి వాటిని ఎన్నుకొని సర్వోత్తమమైనటువంటి మార్గములో మనం నడుచుకొనుచు సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి చేరుకునేంత వరకు సాగిపోవాలని మనకి వాక్యం సెలవిస్తున్నది. మరియు మనం మూడో విషయాన్ని గమనిస్తాం: దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సు లేనటువంటి క్రైస్తవుడు అసలు క్రైస్తవుడు కాదు.
దీన మనసు కలిగిన వాడే క్రైస్తవుడు. ప్రతి దానికి నీవెంత అంటే నువ్వెంత అని అంటూ, నీకంటే నేనే ఎక్కువ అంటూ, నేనే అన్ని తెలిసిన వాడని, నేనే అన్ని తెలిసిన దానను అంటూ, నాకంటే నీకు ఎక్కువ ఏమి తెలుసు అంటూ, నేను పూనుకుంటే ఏదైనా చేయగలను అని గర్వంగా, అహంకారంగా, డంబంగా ప్రవర్తించేవారు అసలు క్రైస్తవులు కానే కాదు. దీనత్వం లేనటువంటి వాడు దేవుని దాసుడుగా ఉండనేరడు. వాక్యం సెలవిస్తుంది, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇప్పుడు దీన మనస్సు అంటే ఏంటి అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దీన మనస్సు అనగా దేవుడు చెప్పిన దానికి దాసోహం వహించడమే దీనత్వం. అనగా ప్రభు ఏది సెలవిస్తే దానికి మనం లోబడి ఉండడం, తల వంచడం అనేది దీనత్వం. ప్రభు ఈ పని చేయనప్పుడు ఆ పని చేయడం దీనత్వం. ఈ ఆజ్ఞానుసారంగా నీవు జీవించినప్పుడు ఆ ఆజ్ఞానుసారంగా జీవించడం దీనత్వం. ఈ కట్టడను నీవు అనుసరించు అని అన్నప్పుడు ఆ కట్టడను అనుసరించి జీవించడమే దీనత్వం. ఇంకా మనకి వాక్యం సెలవిస్తున్నది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులంటే ఆయనకు ఎంతో ఇష్టం. దీనత్వాన్ని తప్పి గర్వంతో, అహంకారంతో, డంబముతో వెర్రవీగుచు ముందుకు సాగేవారు ఆయనకు అసహ్యులు. అందుకే వాక్యం చేత తేటగా ప్రభు మనకు సెలవిస్తున్నారు, మీరు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించండి. దేవుని ఎదుట ప్రవర్తించడం మటుకు కాదు గాని మీ చుట్టూ ఉన్న వారి ఎడల మీరు దీనత్వము అనేటువంటి వస్త్రమును ధరించుకున్నది. సులువుగా లోబడేది దేవుని ప్రేమ. దానికి మరొక తర్జుమా దీనత్వం. మనం సులువుగా లోబడుట అనేది దీనత్వం. భార్య భర్తకు లోబడి ఉండడం, ఇది దీనత్వం. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి ఉండడం, ఇది దీనత్వం. విశ్వాసులు సంఘ కాపరికి లోబడి ఉండడం దీనత్వం. పెద్దలకు చిన్నలు లోబడి ఉండడం, ఇది దీనత్వం. ఇది ప్రేమ అనేటువంటి మైమెరుపుతో నింపబడినదిగా, కప్పబడినదిగా మనకు అర్థమవుతున్నది. ప్రేమ సులువుగా లోబడుతున్నది. మాట చెప్పిన వెంటనే లోబడడం అనేది దీనత్వం. మరియు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనము దీనత్వము ధరించుకున్న చేత పరలోక రాజ్యానికి నిశ్చయంగా వారసులుగా మార్చబడతాం. దీన మనసు కలిగి ఉండడం దేవుని దృష్టిలో ఉత్తమమైనది, మరియు అది మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేరుస్తుంది. దేవుని వాక్యానికి లోబడి ఉండడం, నీవు రక్షణ పొందాలి అన్నప్పుడు ఆ మాటకు లోబడి దీన మనసు కలిగి రక్షణ పొందడం. నువ్వు పరిశుద్ధాత్మను పొందాలి అన్నప్పుడు ఆ మాటను విని పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూచి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది దీనత్వం. నీవు మోసపు క్రియలు జరిగించకూడదన్నప్పుడు ఆ ప్రకారం మోసమును విడిచిపెట్టి జీవించడం దీనత్వం. నీవు గొడవలకు వెళ్ళకూడదు అన్నప్పుడు గొడవలకు వెళ్ళక సాత్వికముగా ముందుకు నడుచుకోవడం దీనత్వం. నీ తోటి వారిని ప్రేమించాలి, అల్లర్లకు గొడవలకు అవకాశం లేక సమాధానంగా ప్రతి వారితో కలిసి జీవించాలి, ఐక్యత కలిగి జీవించాలని ప్రభు సెలవిచ్చినప్పుడు దానికి లోబడి ఉండడం దీనత్వం. ఈ దీనత్వమును ధరించుకొనక ప్రవర్తించినట్లయితే అది అహంకారమైనటువంటి క్రియకు దావతీస్తుంది. యజమానుడు చెప్పిన దాన్ని దాసుడు లేదా దాసి నిశ్చయంగా చేయవలసినదే. భర్తకు లోబడి భార్య ఉండవలసినదే. తల్లిదండ్రులకు లోబడి బిడ్డలు ఉండవలసినదే. దీనిని మించి జరిగించువారు అహంకారులు. అది దేవుని దృష్టికి ఉత్తమమైనది కాదు. అట్టివారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని వాక్యం సెలవిస్తున్నది. డంబానికి, అహంకారానికి, గర్వానికి, బలాన్ని, బలగాన్ని చూసుకొని శరీర తత్వాన్ని ధరించుకొని ముందుకు సాగువారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఉత్తమమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేసి ఉన్నాడు. ఇక మీదట మన యొక్క కట్టడలు, మన యొక్క వ్యాపారము, మన యొక్క గృహము, మన యొక్క ఉద్యోగము, మన పరిధిలో గీయబడినటువంటి గీతలో న్యాయముగా మనం నడుచుకోవాలి. మరియు కనికరమును ప్రేమించు వారంగా మన చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి జీవితం మనం కనికరము కలిగి ఉండాలి. ఇంకా లోతుగా మాట్లాడినట్లయితే కనికరము జంతువుల విషయం మీద కూడా మనం కలిగి ఉండాలి. తన పశువుల పట్ల, తన మంద పట్ల కూడా క్రైస్తవులు కనికరము కలిగి ఉండాలి. మరియు మూడవదిగా దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకుని ఉండాలి దేవుని ఎదుట మరియు మన తోటి వారి ఎదుట. ఈ ఉత్తమమైనటువంటి వాటిని మనం అనుసరించి జీవించినట్లయితే దేవుడికి కావలసినది అదే, దేవుడి దృష్టిలో ఉత్తమమైనది అదే, దేవుని రాజ్యానికి వారసులుగా చేసేటువంటి మార్గము ఇదే. కనుక అట్టి విధంగా మనం ముందుకు
ముందుకు సాగుదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. దేవుని దృష్టికి ఉత్తమమైనటువంటి దాన్ని అనుసరించి ఉత్తమమైనటువంటి వారంగా, ఎన్నుకొనబడిన వారంగా సర్వోత్తమ మార్గమును నడుచుకుంటూ సర్వోన్నతులైనటువంటి దేవుణ్ణి చేరుకుందాము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నేరుకట్టు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ దృష్టిలో ఉత్తమమైనవి ఏమిటో అనేది ఒక 3 విషయాలు మీరు స్పష్టంగా తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. న్యాయమును గూర్చి, కనికరమును గూర్చి, దీని మనస్సును గూర్చి మీరు వివరించినందుకు వందనాలు. ఆ ప్రకారం వాక్యాన్ని ప్రతి బిడ్డ కలిగి జీవించినట్లుగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని నీ దృష్టికి యోగ్యమైన వారుగా, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా కృప దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.